ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద దక్షిణ ఆశ్వాద్ రెస్టారెంట్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంగోలులో రెస్టారెంట్లు బాగా పెరిగిపోయాయని, అయినా కూడా క్వాలిటీ ఇవ్వగలిగితే ఏ రెస్టారెంట్ అయినా అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. రుచి శుచి బాగుంటే ప్రజలు ఆదరిస్తారని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు రాజేష్ ను, ఎస్ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, కూటమి నాయకులు సింగరాజు రాంబాబు, తాతా ప్రసాద్, ఐనబత్తిన ఘనశ్యాం, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో ఓల్డ్ బైపాస్ మంగమూరు రోడ్డుకి దగ్గరగా దక్షిణ ఆశ్వాద్ ఒక మంచి రెస్టారెంట్ని ఈరోజు రాజేష్ గారు వీళ్ళంతా కూడా కలిసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మన ఎంపీ గారు అందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ కుక్స్ కూడా ఐపీఎల్కి చేసే వాళ్ళని, ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి కూడా పెట్టారు. మన ఒంగోలులో నేను కూడా వాళ్ళని కోరుకునేది ఒకటే, క్వాలిటీ. ఈరోజు క్వాలిటీ ఎక్కడ ఉందో ప్రజలు అక్కడికి వస్తారు. క్వాలిటీ ఏదైతే మనం చేయగలుగుతామో తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు మళ్ళా కూడా వచ్చి తినే పరిస్థితులు వస్తాయి. కాబట్టి క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి, తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాజేష్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. అనుభవం ఉన్న వ్యక్తి, మంచి బుక్స్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం కూడా మన ఊళ్ళో కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఆయనకి ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో అది ఆ భగవంతుడు ఆశిస్తుండాలి. దాంతోపాటు ఊళ్ళో ప్రజలు కూడా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా మనకి క్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్తాం. ఏదైతే టేస్ట్గా ఉండి బాగా చేస్తారు అనే దగ్గరికే ప్రజలు కూడా వెళ్తారు. కాబట్టి అలాంటిది బాగా చేసుకుంటే తప్పకుండా కూడా ఇలాంటి ఇంకొక బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు, ఈరోజు ఒక మంచి రోజు, మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా వాళ్ళు చేసే ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. మనందరినీ కూడా నమ్మి మంచి రెస్టారెంట్ని పెట్టారు. అది బాగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటాము. రాజేష్కి మా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తాం. నమస్కారాలు. ఈరోజు ఒంగోలు నగరంలో మరొక కొత్త రెస్టారెంట్ వెలిసింది. గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు, రియాజ్ గారు, రాంబాబు గారు, ఇతర మిత్రులు తాతా ప్రసాద్ గారు అందరం కలిసి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్కి రావటం, దక్షిణ ఆస్వాద్ అంటే దక్షిణమైన రుచులను ఆస్వాదించే దాని కొరకు ఇక్కడికి రాండి అనే పిలుపుతో దక్షిణ ఆస్వాద్ అనే రెస్టారెంట్ని ఓనర్ గారు శ్రీకాకుళం రాజేష్ గారు, మన ఒంగోలు ప్రాంతం వాసి, ఇలాగే ఇమిగ్రేషన్ ఆఫీసర్గా లండన్లో పనిచేస్తూ వారి తండ్రి మరణించిన తర్వాత వారి తల్లి గారు ఒంటరిగా ఉంటారనే ఉద్దేశంతో భారతదేశానికి తిరిగి వచ్చి అందులో ఒంగోలులోనే ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున నేను వారికి రాజేష్ గారిని అభినందిస్తూ, రుచి శుచి అనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా చూస్తాం మనం. అటువంటి రుచుల కొరకు మంచి చెఫ్స్ని, కుక్స్ని తీసుకురావటం అనేది, అంటే మ్యారియట్లో కూడా పనిచేసిన వాళ్ళు 5 స్టార్ హోటల్లో ఉన్న వారందరికీ కూడా ఒంగోలు తీసుకురావటం వారి ప్రత్యేకమైన ఇది ఇంట్రెస్ట్ చూపెట్టడం అనే దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా రాజేష్ని అభినందించవలసిందిగా కోరుకుంటూ, ఈ ప్రాంతంలో ఇంకా కూడా రెస్టారెంట్లు అనేది వస్తున్నాయి. ఎక్కువగా కూడా నగరాన్ని అభివృద్ధి చెందాలనంటే ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా బయటకు వచ్చి ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక పార్కుకి వెళ్ళటమో లేక సినిమా హాల్కి వెళ్ళటమో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా భోజనానికి రావటం అనేది ఒక ఆనవాయితీ కూడా ఒంగోలులో కూడా ఉంది. కాబట్టి ఈ రెస్టారెంట్ కూడా బాగా జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముకుంటూ
ఈరోజు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా భావిస్తూ ఐ విష్ శ్రీకాకుళం రాజేష్ ద బెస్ట్. థ్యాంక్ యూ.